ఎన్టీఆర్ నామస్మరణతో రెండో రోజు మహానాడు మార్మోగింది. ఆయన జయంతి సందర్భంగా వేదికపై కేక్ కోసి నేతలందరూ ఘన నివాళులు అర్పించారు. ఆయన స్ఫూర్తి, ఆశయాలే నిజమైన వారసత్వమని చంద్రబాబు ప్రకటించారు. తెలుగు జాతికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. మహానేతకు భారతరత్న అందించాలని తీర్మానం చేశారు. తెలుగు జాతిని మేల్కొలిపిన మహానేత ఎన్టీఆర్కు ఘన నివాళులతో రెండో రోజు మహానాడు ప్రారంభమైంది. ఎక్కువ మంది కార్యకర్తలు మాట్లాడడానికి అవకాశం కల్పించారు. ఎన్టీఆర్ చేసిన సేవలు నాయకులు, కార్యకర్తలు కొనియాడారు. చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఓ చరిత్ర అని ప్రశంసించారు. సినిమాల్లో, రాజకీయాల్లో యుగపురుషునిగా మిగిలిపోయారని కొనియాడారు. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పార్టీ పెట్టి నూతన అధ్యాయాన్ని సృష్టించారని, ఆయన ఆశయాలు, స్ఫూర్తిని పార్టీ వారసత్వంగా కొనసాగిస్తుందని పేర్కొన్నారు. ఉద్యమ స్ఫూర్తితో నీటి ప్రాజెక్టులు చేపట్టారని వివరించారు. క్రమశిక్షణ, ముక్కుసూటితనానికి మారుపేరైన ఎన్టీఆర్ అవినీతిని చీల్చి చెండాడారని చంద్రబాబు అన్నారు. సినిమా జీవితంలో పాత్రలో నటించలేదు, పాత్రలో జీవించాడు. శ్రీకృష్ణుడు ఎట్లుంటాడో మనకు తెలియదు, కానీ అదే మాదిరిగా ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా మన నందమూరి తారక రామారావు గారి రూపంలో మనం చూసుకుంటున్నాం. ప్రజలే దేవుళ్ళని మొట్టమొదటిసారిగా చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అదే నాకు కూడా స్ఫూర్తి. పేదరికం లేని సమాజాన్ని మనం నిర్మాణం చేయగలిగితే అదే నిజమైన నివాళులు మనం ఎన్టీ రామారావు గారికి అర్పిస్తాం. తెలుగు జాతికి ఎనలేని సేవలు చేసిన ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని మహానాడు తీర్మానించింది. ఎన్టీఆర్ సేవలకు గుర్తుగా మరికొన్ని సంక్షేమ కార్యక్రమాల్ని ప్రారంభిస్తామని చంద్రబాబు ప్రకటించారు. 35వ మహానాడు ఇది. 93వ సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. ఈ రెండు కలుపుకొని అమరావతిలో 35 మీటర్లు అంటే 115.5 అడుగుల ఎత్తు ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయిస్తున్నాం. పేరు ఏం పెట్టాలని ఆలోచించాం. తెలుగు జాతి ఆత్మ గౌరవ స్ఫూర్తిగా ఈ పేరు పెడితే బాగుంటుందనిపించింది. ఈ 73వ జన్మదిన సందర్భంగా ఈ సంవత్సరమే ఈ రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించి అన్నదానానికి శ్రీకారం చుడతామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.